హాయ్, అందరికీ నమస్కారం. మీకు ఒకటి చెప్దామని ఈ వీడియో పెడుతున్నాం. అయితే ఒక భర్త దర్గాకు వెళ్ళి మొక్కుకొని వచ్చాడు. అప్పుడు భార్య స్నానం చేసి అని లోపలికి రావద్దని అడ్డుకుంది. భార్య అంటుంది, నీ తండ్రి చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళి దాన సంస్కారాలు పూర్తి చేసి బుద్ధిగా శుభ్రంగా స్నానం చేసుకొని ఇంట్లోకి వచ్చావు. ఇప్పుడు ఎవరో శవాన్ని చూసి దండం పెట్టుకొని ఇంటికి వస్తున్నావు, మరి స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తున్నావు అని అన్నది. అప్పుడు ఆయన భర్త అంటుండు, అది సమాధి మాత్రమే, కానీ ముస్లిమ్స్ అందరూ దేవదూతగా చూస్తారు అని అన్నాడు. అంటే నీ తండ్రి మరి దయ్యమా అని ఆవిడ అన్నది. దయ్యమా మరి రాక్షసుడా అని అంటే, మనకి ఏం తక్కువ, మరి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అది కాదు, మా ఫ్రెండు అబ్దుల్ తీసుకెళ్తే వెళ్ళాను, వెళ్ళకుంటే బాగుండదు అని అన్నాడు. అదే అబ్దుల్ని ఎదురుగా ఉండే హనుమాన్ మందిరంకి కూడా వెళ్ళి ముక్కించు మరి మంగళవారం అని భార్య అన్నది. అప్పుడు అతను రాడు గుడికి దండం పెట్టుకోవడానికి. సరే నువ్వు బకెట్ నీళ్ళు ఇచ్చేయి. భార్య సరే అయితే చెవులు పట్టుకొని 100 గుంజిళ్ళు తీయండి, అలాగే ప్రమాణం చేయండి, ఇంకొకసారి దర్గాలకి వాటికి వీటికి వెళ్ళనని. మన ఇల్లు కూడా మందిరం, ఇక్కడ రాముడు, కృష్ణుడు, శివుడు, ఆదిపరాశక్తి అందరూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. బయట మన గుళ్ళు కానివ్వు, మనం ఏది చేసినా ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజించడానికి మాత్రమే మనం వెళ్తాము. శవాలను కప్పెట్టిన వాటికి మొక్కడానికి కాదు. ఇంకోసారి ఎటువంటిది చేస్తే మర్యాద ఉండదు. సనాతన ధర్మ రక్షణ ఆచరణ మన కర్తవ్యము. జై శ్రీరామ్. ఏమంటారు అంటే, మనం అంటే నేను చెప్తున్నది ఏంటి అంటే, మనమేమి వీళ్ళని ఉద్దేశించి మాట్లాడడం లేదు. వాళ్ళకి వాళ్ళ దేవుడు ఎంత ఇంపార్టెంటో మన దేవుడు కూడా మనకు అంత ఇంపార్టెంట్ అనే నేను అంటున్నా. కాబట్టి మనము అది గ్రహించుకొని ముందుకు నడిస్తే బాగుంటుంది. కాబట్టి మన దేవుణ్ణి, మన పరిరక్షణ ఉండాలి అని ఒకసారి ఆలోచించుకొని మనకు కూడా ఆ యూనిటీ ఉంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. జై శ్రీరామ్.